నెక్స్ట్ అక్టోబర్ 11th ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్. 13th October ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ డే. ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ గురించి ఏంటంటే ఆ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేసి అంటే విపత్తుల నుంచి వచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటాయి, విపత్తులు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎలా ఎదుర్కోవాలి, మళ్ళీ ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనేసి ఈ రోజు డిస్కస్ చేసుకుంటారు. నెక్స్ట్ 14th October వరల్డ్ స్టాండర్డ్ డే. ఏదైనా సరే మనం ఒక వస్తువు కొనాలన్నా లేకపోతే వినియోగించుకోవాలన్నా దాని నాణ్యత గురించి మనం చెక్ చేసుకుంటాము. అక్టోబర్ 14వ తారీఖు ఐఎస్ఓతో పాటు పలు సంస్థలు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. నెక్స్ట్ 15th October వరల్డ్ స్టూడెంట్స్ డే, గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే, వరల్డ్ వైట్ కేన్ డే. వరల్డ్ వైట్ కేన్ డే అనేది ఏంటి అనేసి అంటే అంధత్వం అంటే కంప్లీట్గా గుడ్డివారు ఉంటారు కదా, అదేవిధంగా మళ్ళీ దృష్టిలోపంతో ఉన్నటువంటి వాళ్ళు స్వతంత్రంగా ఎలా బ్రతకాలి అనేసని ఈరోజు వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా బ్రతకాలి, వాళ్ళకి స్వతంత్రంగా ఎలా జీవించాలి అని వాళ్ళ గురించి వీళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ 16th October వరల్డ్ ఫుడ్ డే అండ్ వరల్డ్ స్పైన్ డే, వరల్డ్ ఎనస్థీషియా డే. నెక్స్ట్ 17th October ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎరాడికేషన్ ఆఫ్ పోవర్టీ అంటే పేదరిక నిర్మూలన. మన దేశంలో కదా ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించాలి అనేసి అంటే కొన్ని కార్యక్రమాలు లేదా పథకాలు ఎలా అమలు చేయాలి, అదేవిధంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ 18th October అనేది ధన్తేరస్ అనేది దీపావళికి 4 రోజుల ముందు వస్తుంది. దీన్ని ధనత్రయోదశి అంటాము. నెక్స్ట్ 20th October వరల్డ్ స్టాటిస్టిక్స్ డే. వరల్డ్ స్టాటిస్టిక్స్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కలు పరిగణిస్తారు. అదేవిధంగా మన ఇండియాలో అయితే ప్రతి సంవత్సరము జూన్ 29వ తారీఖు ఈరోజు జరుపుకుంటారు. నెక్స్ట్ అక్టోబర్ 21 దీపావళి. అదేవిధంగా పోలీస్ కోమెమోరేషన్ డే. పోలీస్ అంటే పోలీసుల స్మారక దినోత్సవం ఎందుకు చేసుకుంటారు అనేసి అంటే దేశ సరిహద్దుల్లో పోలీసుల వలన మనం చాలా శాంతి భద్రతలతో ఉంటున్నాము. అలా వాళ్ళు డ్యూటీ చేసేటప్పుడు కొంతమంది పోలీసులు చనిపోతున్నారు, వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలనేటువంటి ఉద్దేశంతో నివాళులు అర్పిస్తూ ఈరోజు జరుపుకుంటాము. నెక్స్ట్ 22nd October అనేది గోవర్ధన పూజ. ఈ గోవర్ధన పూజ అనేదాన్ని అన్నకూట్ అని కూడా పిలుస్తారు.